ఇద్దరు సెలబ్రిటీల ఫ్యాన్స్ రోడ్డెక్కి హంగామా చేశారు. కనిపించిన వాహనాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా రోడ్డుపై ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు షాక్ గురయ్యారు. ఇంతకీ బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించిన తర్వాత ఏం జరిగింది? బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు భారీగా చేరుకొని రచ్చరచ్చ చేశారు. ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివానగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సుపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ను బయటికి దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. బిగ్ బాస్ షో గొడవపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై కేసులు పెట్టారు. 6 బస్సులు, ఓ పోలీస్ వాహనం, 2 ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారు అభిమానులు. సీసీ ఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తిస్తున్నారు. దాడులకు పాల్పడ్డ అభిమానులను అరెస్టు చేస్తామని చెబుతున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులను ధ్వంసం చేసిన అభిమానులపై కేసులు పెట్టామని చెప్పారు. అభిమానం పేరుతో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బస్సులపై దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని బిగ్ బాస్ నిర్వాహకులను కూడా బాధ్యులను చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రైవేట్ కార్స్ పైన, ముఖ్యంగా మన ఆర్టీసీ బస్సెస్ పైన కూడా దాడి చేసి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం 6 బస్సెస్ డ్యామేజ్ కావడం జరిగింది. ఉదయం మన ఆఫీసర్స్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు సమస్య వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇలాంటిది, ఎందుకంటే ముఖ్యంగా మనకు ప్రైవేట్ కావచ్చు, మన ప్రభుత్వం, ఇది ఆర్టీసీ కావచ్చు, ఇదంతా మన అందరి ఆస్తి. అది మన ప్రభుత్వం ఆస్తి ఆర్టీసీ. సో దీనిపైన దాడి చేస్తే సమాజం పైన దాడి చేసినట్లు. ముఖ్యంగా యూత్ వాళ్ళు అభిమానం ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళపైన వాళ్ళకి ఏదో కోల్పోతే వేరే వాళ్ళపైన దాడి చేయడం అది మంచిది కాదు, సమంజసం కూడా కాదు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు ఏకంగా పోలీస్ కేసుల వరకు వెళ్లటం సంచలనంగా మారింది.